guys, welcome back to our channel. అందరికీ హ్యాపీ శివరాత్రి శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడు మేము ఈవినింగ్ పూజ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూపించండి. మీకు ఒక మహా అద్భుతమైన టెంపుల్ అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న మూసీ నదిలో ఉన్న శివయ్యని అయితే చూపించబోతున్నాను గైస్. ఇప్పుడైతే మేము పూజ కంప్లీట్ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. అండ్ ఇందులో పూజ కంప్లీట్ చేసేసుకున్నాము. ఎలా పూజ చేసుకున్నాము, ఎలా అలంకరించుకున్నాము దేవుని అయితే చూపిస్తాను. అండ్ టెంపుల్ దగ్గర కూడా వ్యూ చాలా బాగుంటుంది గైస్. అండ్ వాటర్ పక్కకే ఉంటుంది మూసీ నది. అండ్ దాని పక్కనే శివయ్య వెలిసాడు, అది కూడా చూపిస్తాను. విరాట్ హ్యాపీ శివరాత్రి చెప్పు. హ్యాపీ శివరాత్రి. హ్యాపీ హ్యాపీ శివరాత్రి. శివరాత్రి. ఎక్కడికి పోతున్నాం మనం ఇప్పుడు? చెరువు దగ్గర ఉన్న శివయ్య దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ అన్ని చూపిస్తా. అక్కడ అన్ని చూపిస్తావా? ఓకే. ఏం చూపిస్తావు? చెరువు ఉన్నది అక్కడ. చెరువు ఉన్నదా? తెలిసినట్టుగా అయితే దీపం చూపిస్తున్నాము. అండ్ లోపలికి వెళ్ళి చూపిస్తాను తప్పని. అండ్ ఇక్కడ కూడా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడైతే శివయ్యకి అయితే నైవేద్యం పెట్టుకున్నాను. చూడండి మా శివయ్యని ఎంత బాగున్నాడో. క్యూట్ క్యూట్ శివయ్య, క్యూట్గా స్మైల్ చేస్తున్నాడు మా శివయ్య అయితే. గుడికైతే అందరం కలిసి. నేనైతే ఇక్కడ నా పూజను అయితే త్వరగా కంప్లీట్ చేసేసుకొని టెంపుల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ శివరాత్రి కాబట్టి చాలా రష్గా ఉంటుంది అండ్ చాలా చీకటిగా ఉంటుంది. అక్కడ ప్లేస్ కూడా కొంచెం లైట్స్ పెడతాను కానీ బట్ కొంచెం చీకటిగా ఉంటుంది. అందుకే తొందరగా వెళ్ళేసి రావాలని చెప్పేసి ఫాస్ట్గా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మా పేరెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళ పూజ కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ మా పేరెంట్స్, పిల్లలు అని అందరూ పూజ చేస్తున్నారు. మీరు కూడా మా ఇంట్లో ఉన్న శివయ్యను అయితే దర్శించుకోండి. చాలా అందంగా అలంకరించారు. అండ్ చాలా అక్కడ పూజను చూస్తుంటే మాత్రం ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అండ్ ఇక్కడ పక్కన అయితే ఇక పిల్లలు ఇద్దరు శివుడికి మొక్కుతున్నారు. మా అల్లుడికి అయితే శివయ్య అంటే చాలా ఇష్టము. శివయ్య అండ్ వినాయకుడు అంటే చాలా ఇష్టము, చాలా భక్తి. పొద్దున్న లేస్తే ఒక నార్మల్ పర్సన్స్ లాగానే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, శివయ్యతో అండ్ గణేశునితో. అంత భక్తి అసలు. చాలా చిన్నప్పటి నుంచి వాడికి శివయ్య ఇద్దరు భక్తి. అండ్ ఇక్కడ మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. ఆల్రెడీ అప్పటికే 6:30 అవుతుందండి. కొంచెం చీకటి అవుతుంది. ఇంకా ఫాస్ట్గా అయితే బయలుదేరిపోయాము. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక మహా అద్భుతమైన టెంపుల్ చూపిస్తాను అని. ఆ టెంపుల్ ఇదే అండి. ఎందుకు అలా మహా అద్భుతమైన టెంపుల్ అని అన్నానంటే, ఇది మూసీ నది ఆనుకొని శివయ్య వెలిసాడు స్వయంభూగా. అండ్ గంగామాత కూడా వెలిసింది అక్కడ శివయ్య కోసం. ఒక శివయ్య ఒంటరిగా ఉన్నాడని చెప్పేసి గంగామాత కూడా అక్కడ వెలిసింది. మూసీ నది ఒకప్పటి కాలం త్రాగే నీళ్ళండి. నిజాం కాలంలో అది త్రాగే నీళ్ళు. ఇప్పుడు మాత్రం కలుషితమైన వాటర్ అయిపోయింది. చూడండి, మొత్తము అడవిలాగా, దట్టమైన అడవిలాగా ఉంటుంది.
ఓం యామలా పుష్పాయ పుష్పని బృహస్పతి ప్రసోద ఆస్థాన మంత్రేశము పోసేయండి. మళ్ళీ చెంబు నీళ్లు పోయండి. అమ్మా మీ అందరికీ చేస్తా ఉంటారు స్వామి వెళ్ళిపోతారంట. స్వామి స్వామి ఓం నాగధ్యాగ సంప్రోక్ష వాగర్ధ జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరవు. అమ్మా చెప్తూనే ఉన్నా మీ దేశం చేస్తూనే ఉన్నారు. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ ముక్షార్ముక్షేమానుదాత్. ఓం మృత్యుంజయ స్వామి భగవానికి జై. ఓ నమోస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంధకాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. ఒక రెండు పూలు జరగమ్మ అక్కడ జరగ విరాట్ అక్కడ జరగ అటు జరుగు పడతావు నువ్వు. వేయించుకున్నారా మీరు? రాండి. అక్షంతలు వేయించుకున్నారా స్వామి? అక్షంతలు వేయించుకో. దక్షిణ స్వామి అందరు నీళ్ళు పోయండి. అందరు గోత్రనామాలు చెప్పాలి. అమ్మ గోత్రం చెప్పండి స్వామి. ఇక్కడ కూర్చో. ఇక్కడ ముందుగానే చెప్పాను కదా శివయ్య కోసం గంగామాత వెలిసిందని. ఇక్కడే గంగామాత శివయ్య పక్కకే ఒక రాతి పైన గంగామాత వెలిసిందండి. మీరు ఇక్కడ ఏది మొక్కుకుంటే మాత్రం అది మాత్రం ఒక 1 వీక్లో జరిగిపోతుందండి. అండ్ వచ్చి ఇక్కడ మళ్ళీ ఆ వీక్ తర్వాత మళ్ళీ వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. मंजुला नाम देखा, मधुकर नाम देखा, साई कृष्ण नाम देखा. దేవుని పైన కొబ్బరికాయలు కొట్టకండి, కొద్దిగా పక్కకు కొట్టండి. స్వామి ప్లీజ్ చెప్తే అర్థం చేసుకోవాలి. చెప్పండి కొట్టు నంది బాగుంటుంది. వాళ్ళు అభిషేకం చేసే వాళ్ళు కూడా బాగుంటుంది. పక్కకు జరగండి. టికెట్లు లేని వాళ్ళు పక్కకు జరగండి. అభిషేకం టికెట్లు తీసుకున్న వాళ్ళు అక్కడ ఉండండి. మిగతా వాళ్ళు పక్కకు జరగండి. అయిందా అయిందా స్వామి? మీ యొక్క పనులు మొహాలు అన్నీ అక్కడ పెట్టండి.
నీళ్ళు చూపించండి స్వామివారికి. ఫైనలీగా అయితే ఇంటికి అయితే గుడి దర్శనం చేసుకొని చాలా ఒక పాజిటివ్ వైబ్ని వెంట పెట్టుకొని మరీ ఇంటికి వచ్చాము. ప్రతి ఇయర్ అంతా మంచి జరగాలని చెప్పేసి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అండ్ మా కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకొని అయితే వచ్చాను. ఇక్కడ మా మదర్ ఇంటికి వచ్చిన తర్వాత మా మదర్ ఒక్కరే ఫాస్టింగ్ ఉంటారు. తను వచ్చి ఇంట్లో జాగరణ విడుస్తున్నారు. ఇలా శివుడికి అభిషేకం పాలతో అయితే అభిషేకం చేసేసి అండ్ ఇట్లా ఫ్రూట్స్ అయితే పెట్టేసిన తర్వాత ఖర్జూర్తో విడుస్తున్నారు. ఇంకా మేము ఫ్రూట్స్ అయితే తింటున్నాము. ఇవన్నీ ఫ్రూట్స్ దేవుడికి ఎక్కించాము. అండ్ ఇంకా ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి గైస్. ఇవన్నీ ఇప్పుడు మేము నైట్ కోసుకొని అయితే తింటాము ఫ్రూట్స్. గో బ్యాక్. అండ్ నేను కూడా ఇక్కడ శివయ్యని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మొక్కుకున్న తర్వాత నేను కూడా ఇక్కడ నైవేద్యం తీసుకుంటున్నాను. మా అల్లుడు వచ్చేసి అతను నేను కూడా ఫ్రూట్స్ తింటా అని చెప్తున్నాడు. ఇక్కడ నేను కూడా ఖర్జూర అయితే నోట్లో వేసుకుంటున్నాను. ఇది క్లిప్ ఎందుకు యాడ్ చేశాను అంటే నెక్స్ట్ డే అయితే వెళ్ళాము. యాక్చువల్లీ మేము పూజ చేయించిన క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. అందుకే నెక్స్ట్ డే మళ్ళీ నాకు ఎందుకో అన్సాటిస్ఫాక్షన్గా అనిపించింది మీకు ఈ వీడియో చూపించాలి అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళేసి మళ్ళీ అయితే ఇలా పూజ అయితే చేసేసి వచ్చాను. కాబట్టి ఈ వీడియో క్లిప్ ఈ దాంట్లో యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది. మార్నింగ్ టైంలో అయితే ఎక్కడ ఎవ్వరూ ఉండరు. అసలు చాలా హ్యాపీగా మంచిగా ఒక పాజిటివ్ వైబ్తో అయితే వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని అయితే వచ్చాను. చూడండి చాలా పీస్గా ఉంటుంది అక్కడ మాత్రం. ఇక్కడ మా వారైతే ఇంకా అరుస్తూ ఉన్నారు. ఇంకా నిన్న చేసావు కదా ఇవాళ కూడా పాపం శివయ్యని వదలట్లేదా అని చెప్పేసి అరుస్తున్నారు పక్క నుంచి. ఆయన ఎంత అరిచినా సరే అండి నేను చేసే పూజ మాత్రం చేస్తూనే ఉంటాను. శివయ్య అంటే చాలా ఇష్టం కాబట్టి మళ్ళీ 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 చేస్తూనే ఉంటాను. 100 సార్లు చేయమన్నా చేస్తూనే ఉంటాను. అంత భక్తి అండి నాకైతే శివయ్య అంటే. ఇలా ఇక్కడ కూర్చొని పూజ చేస్తుంటే నాకైతే ఏమనిపిస్తుంది తెలుసా అండి, శివయ్యనే నా కళ్ళ ముందు ఉండి ఇలా శివయ్యని టచ్ చేస్తూ నేను పూజ చేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. అలా వైబ్ అనిపిస్తుంది శివయ్యని టచ్ చేసినప్పుడల్లా. అసలు ఒక మనిషిని మనం ఇలా స్పర్శతో ముట్టుకొని పూజ చేస్తే ఎలా అనిపిస్తుందో. ఓం నమ శివాయ నమ శివాయ అరే అరే బోల్ దే నమ శివాయ గంగారమణ శివ గంగారమణ అరే అరే బోల్ దే నమ శివాయ నమ శివాయ నమ శివాయ అరే అరే బోల్ దే నమ శివాయ గంగారమణ దేవ శంభో శంకర.